సార్ చెప్పండి. నిన్న ఏదైతే కేంద్ర బడ్జెట్ అనౌన్స్‌మెంట్ అయిందో, అమరావతి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దాన్ని ఎలా చూస్తారు మీరు అమరావతి రైతుగా? మాకు సంతోషంగానే ఉందండి. ఒక అమరావతి రైతుగా నేను ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఎంత బాధలు పడ్డామో, ఎంత ఇబ్బంది గురి చేశాడో, ఈ 16,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేతలకి అమరావతికి ఒక రూపురేఖలు వస్తాయని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నామండి. మరి ఆయన 5 సంవత్సరాల్లో మరి ఏం పరిపాలన చేశాడో, మరి కనీసం కంపెనీలు తీసుకొచ్చాడా, లేకపోతే అమరావతిలో అయితేనేమో కనీసంగా తట్ట మట్టి తీసేరగడు, బాబు గారు పోసిన రోడ్లు మొత్తం తోముకున్నాడు, అమ్ముకున్నాడు, బిల్డింగులు మొత్తం పాడు పెట్టాడు. ఈ 34,000 ఎకరాలేమో రైతులు ఇచ్చిన భూములు మొత్తం ఏమో పిచ్చి కంప పెంచేశాడు, అడవిలా చేశాడు. ఈయనకి అభివృద్ధి చేత కాదు, ఏమి కాదు. మరి ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, ఏమి చేయకుండా 11 మంది నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి 11 సీట్లు ఇస్తే, అక్కడ పోయేమో రాష్ట్రపతి పాలన పెట్టమనేమో ఢిల్లీ వెళ్ళాడు. ఇటేమో హైకోర్టుకు పోయేమో నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా వేయాలని చెప్పి ఇటు రిటిపిటేషన్ వేసాడు. మరి మరి అసలు ఏది నీకనం? అసలు రాష్ట్రపతి పాలన ముఖ్యమా కావాలనా, లేకపోతే ఇది ప్రతిపక్ష హోదా కావాలనా? ఈయనకి మైండ్ పోయింది. నన్ను అడిగితే ఈయనకి ఒక హాస్పిటల్కి, వైజాగ్ హాస్పిటల్కో లేకపోతే హైదరాబాద్ హాస్పిటల్కో తీసుకెళ్ళి, అమ్మ భారతమ్మ గారు కొద్దిగా నువ్వు చూపి అమ్మ, ఆయనకి మైండ్ సరిగా లేదేమో. అసలు మరి ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుందో, బాబు గారు వచ్చి 15 రోజులు రాలా, అధికారంలో కాలా, ఏమి జరిగిందో ఏందో. మనం వినుకొండలో హత్య జరిగితేనేమో వాళ్ళు కుటుంబాలుగా వాళ్ళకి భేదాలు వచ్చి వాళ్ళు జరుపుకుంటేనేమో రాజకీయం పుని ఇదంతా మా నాయకుల మీద దాడులు చేశారు ఇదని చెబుతున్నారు. 33 హత్యలు జరిగినాయి మాయని చెబుతున్నారు. ఆ 33 హత్యలు ఎక్కడ జరిగినాయి, ఎక్కడ జరిగినాయి ఏందో మరి చెప్పలేరు, ఏం లేదు. ఇదంతా ఒక నాటకం. ముంగలగా భయం, ఆయన చేసిన తప్పులన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో భయపడి ఇవన్నీ చేయటం తప్పితే వేరేం లేదు. మరి భయం లేని వాళ్ళు ఇవన్నీ ఏం చేయకపోతే మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో ఫైల్ తగలబెడతాయిందండి. ఎక్కడన్నా ఉందా అసలు అది? మరి ఏదన్నా అరాచకం జరగబట్టేగా అక్కడ ఫైళ్ళన్నీ తగలబెడతాం చేయటం కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు బాబు గారు 2 సార్లు ఢిల్లీ పోతే కనుక ఎందుకు వెళ్ళింది, ఏం చేసింది, ఎవరితో మాట్లాడింది అనేది మొత్తం మీడియాతో చెప్పాడు. ఈయన 5 సంవత్సరాల్లో అసలు మీడియా సమావేశం కానీ, మీడియాతో చెప్పడం కానీ, ఢిల్లీకి ఎందుకు వచ్చావు ఏందోనే కానీ, అసలు ఆయన మాట్లాడింది అసలు రాష్ట్రం గురించి అయితేనేగా. ఆయన కేసుల గురించి, వివేకానంద హత్యల గురించే మాట్లాడుకోవటం తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి లేదు. కాకపోతే ఆయన సంపాదించుకున్నాడు బాగా, లక్షల కోట్ల రూపాయలు బాగా సంపాదించుకుని వాములు పెట్టుకున్నాడు. ఆ డబ్బుతోటి ఢిల్లీలో పోతాడు, స్పెషల్ ఫ్లైట్లో పోతాడు, ఏదైనా చేస్తాడు. మరి ఇసుక దోసుకున్నాడు, మందులో దోసుకున్నాడు, సెటిల్మెంట్లో దోసుకున్నాడు. మరి ఇవన్నీ ఆ డబ్బులన్నీ ఆడిపోతాయి. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అయ్యా బాబు, నువ్వు ఉంటే కనుక రాష్ట్రం అదోగతి బాగోలేదని చెప్పి ఎక్కడెక్కడో విదేశాల్లో మా కార్యకర్తలు కానీ పనికి పోయేవాళ్ళండి. చివరికి ఇతర రాష్ట్రాల్లో పోయి పనికి పోయేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి దాకా ఉండి ఓట్లు వేసేసి నీకు 11 సీట్లతో పరిమితం చేశారు. నువ్వు ఇప్పటికైనా కానీ ఒక ఎమ్మెల్యేగా వచ్చి శాసనసభలో ప్రజల సమస్యలు ఉంటే పోరాడాలి. కమ్యూనిస్టులు ఉన్నారండి తెలంగాణలో, ఒక కోనం సాంబశివరావు, ఆయన ఒక్కడేగా, ఆయన పోరాడతలేదా? ఆయన చూసైనా నేర్చుకోవయ్యా బాబు, కమ్యూనిస్టులను చూసైనా నేర్చుకొని పోరాడు. నువ్వేమో అది ఇదివరకు అసెంబ్లీలో ప్లే కార్డులు తీసుకురాకూడదు, ఆ సంస్కృతిని మారాలి అని చెప్పి నువ్వే చెప్పావు. మళ్ళీ నువ్వే ప్లే కార్డులు పెట్టుకొని నల్ల కండవాళ్ళు వేసుకొని నువ్వే వస్తున్నావు. అంటే నువ్వు చెప్పింది కూడా మళ్ళీ నీకు నమ్మకం లేదా? మళ్ళీ నువ్వే ఇది చేసుకొస్తావా? ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కానీ నువ్వు మారాలి. ఇట్లా మారకుండా ఇట్లా ఉంటే కనుక నువ్వు రాబోయే రోజుల్లో నీ ఎమ్మెల్యే సీట్ని కూడా నువ్వు గెలవలేవు. ఎందుకైనా కానీ ఇది నువ్వు ప్రతిపక్ష కాదు కానీ నువ్వు మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండి పోరాడి ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే కనుక బాబు గారిని అడిగి చేయించుకోదప్పితే ఇటువంటివి అసలు చేయించడానికైనా నీకు తెలిస్తేనేగా, అసలు ప్రజా సమస్యలు ఏయో ఏందో తెలిస్తేనేగా. ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలేమో నువ్వు ప్రజల్లోకి రాలా, ఇప్పుడేమో అధికారం ఓడబీగే తలిగి రాజకీయంగా ఆడ తిరుగుతున్నావు, అంత తప్పితే వేరే ఏం లేదండి. ఇప్పుడు ఢిల్లీ పోయి ఢిల్లీలో చేసే ఏదో ధర్నా ఉందో దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఏం ఉపయోగం ఉంటుందండి? జనాలు పిచ్చాళ్ళే ఉంది. ఇదేకంటే నువ్వు చేసావు, జనాలను నమ్మించావు.
ఇది అమరావతి కాదు కమరావతి, ఇది అందరు కమ్మాళదని చెప్పి జనాలను నమ్మించావు. అవన్నీ మేము ఆ బురద మొత్తం తుడుచుకొని కడుక్కొని చేసుకొని జనాలందరికీ చెప్పేతలకి మాకు సాగుకు వచ్చింది. మేము ఇక్కడ ఉంది, ఇది ఎస్సీ రాజధాని బాబు, ఇది ఎస్సీలది ఇది అని చెప్పి మేము మొత్తం పాదయాత్రతోటి అంతా అవగాహన కలిపాము. అమరావతికి కొంతమంది అండి మేము పాదయాత్రలో మేము డబ్బులు తీసుకొని భూములు ఇచ్చామని చెప్పి చాలామంది అనుకున్నారు. అయ్యా మేము డబ్బులు తీసుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని చెప్పి మేము ఎకరం ఇచ్చి 10 సెంట్లు తీసుకుని 30 మీది, మా హక్కు కంటే కూడా మీ హక్కు ఎక్కువ ఉంది 75 సెంట్లు, అది మీరు కాపాడుకోవాలని చెప్పి అందరికీ చెప్పబట్టి అమరావతి అనేది రైతులు ఇచ్చిన భూములు ఇలువలేంది అనేది జనాలకు అర్థమైపోయింది. అది తెలుసుకున్నారు. అది తెలుసుకోబట్టే ఆయనకి ఆ కరం పట్టిందండి. అయితే నిన్న ఇచ్చిన ఏదైతే డబ్బులు ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో ఆ డబ్బులు కూడా ఇంకా అప్పులాగా ఇచ్చారు తప్పితే వీళ్ళు ఏం తెచ్చింది లేదు, సున్నా అని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు అసలు చెప్పేది ఏది నిజం చెప్పారండి. వైసీపీ పరిపాలనలో ఏది నిజం చెప్పారు, ఏది పాలాంది అని చెప్పి నిజం ఒక్కటంటే ఒక్కటి చెప్పండి నిజం చెప్పారని. వాళ్ళు నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు, వాడు మరి మనిషి దున్నపోతాం మరి అన్నా క్యాంటీన్లు పెడతానంట బిచ్చగాళ్ళు అంట. వాడు అసలు అన్నానికి అసలు అన్నం తింటున్నాడో కడుపుకి గడ్డి తింటున్నాడు వాడు. ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారండి, కడుపుకి 5 రూపాయలకి అన్నం తింటుంటే అన్నం పెడుతుంటే అది చాలా మంచి పని పెడుతుంటే బాబు గారు ఆగస్టు 15వ తారీఖు ఓపెన్ చేస్తుంటే వాడు పిచ్చివాగుడు అవుతున్నాడు వాడు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వైద్యం చేయించుకుంటారు. వాళ్ళు కనీసం భోజన సదుపాయం లేక కనీసం హోటల్లో పోతే కనుక 150, 160 భోజనం అవుతుంటే అటువంటి 5 రూపాయలకి కడుపు నింపుతుంటే సంతోషపడాల్సింది పోయి ఇంక ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాడు విమర్శిస్తున్నాడు. అసలు ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఇది నువ్వు చేయకపోగా 5 సంవత్సరాల్లో చేసేవాళ్ళని విమర్శిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మరి ఆయన మైండ్ నుండి మాట్లాడుతున్నాడో మైండ్ లేక మాట్లాడుతున్నాడో. అన్నా క్యాంటీన్ అనేది పేదలకి కడుపు నింపేది, అది ఒక వరప్రదాయం అని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏదైతే మామూలుగా బడ్జెట్లో కేటాయింపులు గవర్నర్ ప్రసంగంలో గవర్నమెంట్ రాసిచ్చిందని నేను చదివిపోతా ఉంటాను. కనీసం ఆయన చెప్పే మాటలు 4 మాటలు మన ప్రజలకు సంబంధించిన విషయాలు కూడా ఇన్లైన్ పరిస్థితులు ఎందుకు ఉన్నారంటారు? అసలు ఇంతేనే కానీ ముందు ఆడకు వస్తే అసెంబ్లీకి వస్తే ప్రెస్టేషన్ వచ్చేస్తుంది. ముందు ప్రెస్టేషన్ వచ్చేసి ఏంది నాకు ఈ కర్మ పట్టింది అసలు మైండ్ పోయినట్టుగా మాట్లాడుతున్నాడు అసలు కనీసంగా. మరి బాబు గారు 2 సార్లు కనుక ఢిల్లీకి పర్యటన పోయి పోలవరానికి నిధులు మాట్లాడిచ్చాడు, అమరావతికి నిధులు, మరి వెనకబడ్డ జిల్లాలకి వాళ్ళకి ప్యాకేజీ మాట్లాడిచ్చాడు. మరి అనేక రకాలుగా కంపెనీలు కానీ మనకి సముద్ర మార్గం తీరం సముద్ర తీరం చాలా ఉందండి. అది కనుక ఉపయోగపెట్టుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి చెందింది. అసలు అమరావతిని ఇట్లా ఆగం చేసి ఇంత చేసిన మూర్ఖుడే కాకపోతే మంచివాడని ఎవడంటాడండి? ఇప్పుడు అంత ముంగలు వాళ్ళ నాన్న ఉన్నాడు, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ని మొదలు పెడితే దాన్ని పూర్తి చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక దీన్ని అమరావతిని కంటిన్యూ చేసి అన్నీ చేస్తే కనుక ఆయన్నే మెచ్చేవాళ్ళేమో. చేసినవన్నీ దుర్మార్గ పరిపాలన చేసేసి ఫ్యాక్షనిజం చేసేసి ఎంతమందినండి అసలు. తోట చంద్రయ్య గారు ఇప్పుడు కూడా మా కళ్ళ మెదులుతుంది. నడి రోడ్డు మీద పేక కోసి చంపడం అంటే ఎంత కారణం? అటువంటి ఎన్ని చేశాడు ఆయన. డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఆయన్ని అంత అవమానం చేశారండి. ఆ డాక్టర్ గారిని అంత పేరు గల ఆయన్ని దళితుని సురమణనం చేశారు, చంపి డోర్ డెలివరీ చేశారు. ఆ డోర్ డెలివరీ చేసిన ఆయనే పక్కన పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు. ఇంక ఇంతకంటే ఘోరాది ఘోరం ఇంకేమైనా ఉందా అసలు? మరి ఆ లేలా అప్పిరెడ్డి గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిని చేసావు శాసన మండలిలో. మరి ఆయన మీద 2 హత్యానేరాలు ఉంటే విడిపించుకున్నాడు అనుకోండి. మరి అటుంటాలని నువ్వు కాకుండా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఆయన కారు కూడా వచ్చిందని చెప్పి అంటున్నారు. మరి ఆయన్ని కూడా మరి నువ్వు మంచి వాళ్ళకి కానీ అనుభవజ్ఞులకు కానీ నువ్వు అటువంటి వాళ్ళు అవపడరేమో. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఈ జోగి రమేష్ కనుక బాబు గారి ఇంటి మీద దాడి చేస్తే కనుక వాడికి మంత్రి పదవి ఇచ్చినట్టుగా నువ్వు చేసే పనులన్నీ అట్లే ఉన్నాయి. నువ్వు చేసినట్టు కనుక బాబు గారు కనుక చిన్న మాట కనుక కొంచెం మాకు టీడీపీ కార్యకర్తలకు ఇస్తే వైసీపీ వాళ్ళు ఒక్కడ నిలబడగలుగుతారండి? రోడ్ల మీద తిరగలుగుతారా? ఆయన మమ్మల్ని ఆపనే కాళ్ళు చేతులు కట్టేసి మమ్మల్ని ఉంచేశాడు. అసలు మీరు చేయొద్దు, శాంతి భద్రతలు కాపాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఉద్దేశంతో ఇప్పటి వరకు చాలా ఓపికతోటి బాధలు పడ్డా కానీ వాళ్ళ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో బాధలు పడ్డా కానీ చాలామంది
ఓపికతోటి టీడీపీ కార్యకర్తలు ఉంటున్నారండి. అయితే ఇంకో విషయానికి వస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని చెప్పి కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిందండి ఎలా దొరుకుతుంటుంది? అసలు కోర్టుకి వెళ్తే అసలు ఎట్లా చెల్లిద్దండి? ఇప్పుడు 10% రావాలి ఆయనకి. మినిమం 18 సీట్లు వస్తేనే ఆయన ప్రతిపక్ష హోదా వస్తుంది. 11 సీట్లు పోయినా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఇప్పుడు అది అసెంబ్లీ సంబంధించిన విషయం. కోర్టులు ఏం చేస్తాయి? కోర్టులకు పోవటమే కానీ కోర్టులో కూడా ఆయనకు అవమానం జరిగి తీరిద్ది. ఏదో మరి ఆయనకి చెప్పిన సలహాలు మరి ఆ పొనవాళ్ళ సుధాకర్ రెడ్డో మరి ఆ నిరంజన్ రెడ్డి గారో ఎవరు చెప్పారో కానీ ఆ సలహాలు అవి కరెక్ట్ కాదు, నీకు దాంట్లో అవమానం జరిగిద్ది. మరి ఇటువంటివన్నీ ఒక ఎంపీ అయితేనేమో ఏటోటినే బిల్డింగులు కట్టాడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు. మరి ఆయన సొంత ప్లేసో మరి ఏదో మరి కనీసంగా కోర్టులో కూడా నా కాగితాలు ఇది నా ప్రాపర్టీ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఆయన దగ్గర లేదు. మరి ఆ బిల్డింగులు కట్టుకున్నాడు. మరి అవన్నీ ఏదైనా కానీ కోర్టులో కొద్దిగా నిదానమైనా కానీ మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీదకి అంత రౌడీలు గోండాయిజాలు వచ్చేసి అద్దాల బాగలు కొట్టేసి మనుషులను కొట్టేసి అంత దౌర్జన్యం చేశారు. మరి దానికి కూడా మాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టు పోయారు. అదేమో కాలయాపన జరుగుతుంది. మరి న్యాయం మరి మా పక్కనే ఉంటుందని మేము కోరుకుంటున్నాము. జోగి రమేష్ ఏమో బాబు గారి ఇంటి మీదకే దాడికి వచ్చాడు. మరి ఆడ మరి అప్పుడు ఆ రోజు మాచర్లు వెళ్ళినప్పుడు బోండా ఉమామహేశ్వరరావు కానీ బుద్ధ వెంకన్న గారి మీద వాడు త్వరకా సురేష్ అండి, అతను మాకు ఇప్పుడు కూడా కళలో మెదులుతూనే ఉంది. ఆ రాడ్లు పెట్టి పెద్ద పెద్ద పెట్టి బొంగులు పెట్టి పొడవటం చేయటం ఇవన్నీ చేశారు. అంత దారుణం చేసినా కానీ అతన్ని మరి బాబు గారు అటువంటి కూడా పట్టించుకోవాలి. దాడులు చేసిన వాళ్ళని కూడా ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఇప్పటికైనా కానీ వాళ్ళని పట్టించుకొని న్యాయపరంగా వాళ్ళకి ఏ రకంగా శిక్ష పడాలో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కాబోతుంది, అదేవిధంగా మీ రైతుల మీద పెట్టిన కేసులు కూడా రద్దు చేయబోతుంది, దాన్ని ఎలా చూస్తారు మీరు రైతులు? అసలు మా మీద కేసులు ఏందండి? మేమేం దౌర్జన్యం చేసాం మా మీద కేసులు పెడతానికి? కేసులు పెట్టి హత్యలు చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము ఏ తప్పు చేయకుండా ఏమి లేకుండా అయ్యా బాబు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ల్యాండ్ పూలింగ్ మేము భూములు ఇచ్చామయ్యా, మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము ప్రశాంతంగా ధర్నాలు చేసాం. కనీసంగా గవర్నమెంట్ది ఒక అద్దం పగలు కొట్టలేదు, ఒక ఫ్లెక్సీ లేదు, ఏం చేయలే. మేమేమో కోర్టు పక్షులు మళ్ళీ రోజు వాయిదాలు తిరిగాం. కొంతమందిని జైల్లో పెట్టారు. దళితుల మీదేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేసాము, బేడీలు వేసి తీసుకెళ్లారు. ఇవన్నీ మర్చిపోరండి నువ్వు చేసినవి అన్నీ. అమరావతి రైతుల మీద చేసిన నువ్వు ఆడాళ్ళ మహిళలను కూడా చూడకుండా నువ్వు చేసిన విధ్వంసాలు కానీ, డొక్కల్లో దంతాలు కానీ, కాళ్ళు చేతులు పట్టుకొని వ్యానులు తీసిరేయటాలు కానీ, ఆ స్టేషన్లో ఉంచడం కానీ నువ్వు చేసినవి. అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు మర్చిపోయినా అమరావతి మహిళలు రైతులను మట్టికి నిన్ను మర్చిపోరు, నిన్ను చాలా గుర్తుపెట్టుకుంటారాయా. నువ్వు చాలా అమరావతి మహిళలు కానీ రైతులు కానీ నువ్వు బాగా చేసి పెట్టావయ్యా. వాళ్ళని మట్టికి బాగా చేసావు, నిన్ను మట్టికి బాగా గుర్తుపెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను.